అమెరికా చమురు శుద్ధి రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ఐఎల్ భారీగా పెట్టుబడులు పెడుతోందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థ టెక్సాస్లో ఆయిల్ రిఫైనరీని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈ సంస్థలో దాదాపు 27 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం కుదిరిందని తెలిపారు. అయితే ఈ ఒప్పందాన్ని రిలయన్స్ ధృవీకరించాల్సి ఉంది. భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ఐఎల్ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత 50 ఏళ్లలోనే తొలిసారి నూతన ఆయిల్ రిఫైనరీని అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ ఏఎఫ్ఆర్ సంస్థ ప్రారంభిస్తున్నట్లు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. కొత్త రిఫైనరీ అమెరికన్ మార్కెట్లకు ఇంధనాన్ని అందించడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందని, ఇంధన ఉత్పత్తిని పెంచుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా తిరిగి నిజమైన ఇంధన ఆధిపత్యం వైపు పయనిస్తోందని వివరించారు. టెక్సాస్లోని బ్రౌన్స్ విల్లేలో కొత్త ఆయిల్ రిఫైనరీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కుదిరిన 27 లక్షల కోట్ల రూపాయల చారిత్రాత్మక ఒప్పందం అమెరికా చరిత్రలోనే అతిపెద్దదని ఆయన చెప్పారు. అమెరికన్ కార్మికులకు, ఇంధన రంగానికి, దక్షిణ టెక్సాస్ ప్రజలకు ఇది భారీ విజయమని ట్రంప్ పేర్కొన్నారు. ఇంత భారీ పెట్టుబడిని అందించిన భారతీయ భాగస్వాములకు, రిలయన్స్ కు సంస్థకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. కొత్త రిఫైనరీ బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని వివరించారు. అమెరికా ఫస్ట్ అజెండా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, పన్నులను తగ్గించడం వల్లే బిలియన్ల డాలర్ల ఒప్పందాలు తిరిగి మన దేశానికి వస్తున్నాయని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన రిఫైనరీగా నిలుస్తుందన్నారు. ఎప్పుడూ అమెరికాకే ప్రథమ ప్రాధాన్యత అని ట్రంప్ వివరించారు. ఈ ఒప్పందాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా ధృవీకరించలేదు. ఫిబ్రవరిలో ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నుంచి 9 అంకెల పెట్టుబడిని అందుకున్నట్లు అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థ ఏఎఫ్ఆర్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అదే అంతర్జాతీయ సంస్థతో 20 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం అమెరికన్ షేల్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధనాన్ని కొనుగోలు, శుద్ధి, పంపిణీ చేయడానికి సదరు సంస్థ కట్టుబడి ఉంటుందని పేర్కొంది. అయితే ఆ పత్రికా ప్రకటనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరును గాని లేదా పెట్టుబడి మొత్తాన్ని గాని స్పష్టంగా పేర్కొనలేదు. 2026 రెండో త్రైమాసికంలో ఈ రిఫైనరీ నిర్మాణ పనులను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఏఎఫ్ఆర్ సంస్థ తెలిపింది.